దేవుని పక్షాన నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేవుణ్ణి కలుసుకొన నువ్వు ఇష్టత చూపితే నిన్ను కలుసుకోవడానికి దేవుడు ఇష్టత చూపుతాడు. దేవుడితో ఉండాలని నువ్వు ఆకాంక్షిస్తే నీతో ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. నిన్ను దూరం చేయటానికి అడ్డులో ఎన్నో వస్తాయి, అవి ఏ విధమైనవైనా కానీ. ఆఖరికి నీ అపరాధాలు, లోపాలు, దోషాలు కూడా కావచ్చు, వాటిని కూడా ఆయనకి అప్పచెప్పి నువ్వు ఆయనైతే విడవద్దు. ఇదండి కంక్లూజన్. తీసేయి. అది చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది? వేసిన వాళ్ళు తెచ్చారు, వెయ్యబడ్డోళ్ళు ఏం బతికి లోపల తిరుగుతున్నారు. వారి మధ్య దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీకు ఎదురవుతున్న ప్రతికూలతలు, దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడిన నీకు ఎదురవుతున్న శోధనలు ఎన్నైనా కావచ్చు, అవి నీకు దేవుణ్ణి దూరం చేయకపోగా దేవుడు ఇంకా నీకు సమీపమయ్యేటట్టు నీకు చేస్తాయి. రాని ఎన్నన్నా రాని, వచ్చినా ఆయన ఉన్నాడుగా.